MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శాంత గారు మెయిల్ చేశారు రాజు గారు, వరంగల్ నుంచి. ఓకే. మిక్స్డ్ వెజ్ కాంబినేషన్ లో ఏదైనా మసాలా కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, చాలా మంచి డిష్ ఇది. మంచి టేస్టీగా వస్తుంది. అంటే వెజిటబుల్స్ అన్ని మనకు సీజనల్ గా మనకు దొరికే వెజిటబుల్స్ అన్ని కూడా మనం యూజ్ చేసి వాడుకోవచ్చు. మసాలా కాంబినేషన్ చాలా బాగుంది. సో మిక్స్డ్ వెజ్ మసాలా. ఎస్ అండి. ఓకే ఓకే, మరి మిక్స్డ్ వెజ్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీన్స్ పావు కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు పావు కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ పావు కప్పు, ఉడికించిన బ్రోకలీ పావు కప్పు, క్యాప్సికం ముక్కలు పావు కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ అరకప్పు, గసగసాల పేస్ట్ అరకప్పు, జీడిపప్పు పేస్ట్ అరకప్పు, తరిగిన టొమాటో ఒకటి, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఈ డిష్ కా మాత్రం ఉండాల్సిందేనండి. యా, ఎందుకంటే మిక్స్డ్ వెజ్ అంటే మనకి ఆల్మోస్ట్ వెజిటబుల్స్ ఒక 5-6 వెరైటీస్ తీసుకుంటే అవే వాటన్నిటికి కూడా బ్యాలెన్స్ గా చేసేట్టుగా మనకు ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. సో కొద్దిగా ఆయిల్ అండి. యాక్చువల్గా కొన్ని వెజిటబుల్స్ మిగిలిపోయినప్పుడు అంటే వాటితో ఏమి చేయలేము. అలాంటి టైంలో ఇట్లాంటి మిక్స్డ్ వెజ్ కాంబినేషన్ లో ఏది చేసినా కూడా ఇలా మసాలా కానీ లేదా ప్లెయిన్ గా టొమాటో కాంబినేషన్ లేదా వేపుడులు అయినా కానీ ఏదైనా బాగుంటుందండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇక్కడ వేసేస్తున్నాను అండి. సో మిగతా వెజిటబుల్స్ అన్ని నేను కొంచెం ఉడికించి వేస్తున్నాను. సో కాబట్టి ఇది ఒకటి పచ్చిగా ఉంటుంది. సో ఇక్కడ దీన్ని మనం వేయించేసుకోవచ్చు. ఓకే ఓకే. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. సో ఉల్లిపాయలు మనకు కొంచెం తొందరగా వేయకపోతే. సో ఇక్కడ మసాలా పేస్ట్ వచ్చేసి కొబ్బరి, గసగసాలు, అలాగే జీడిపప్పు పేస్ట్ వాడుతున్నామండి. 3 రకాలు తీసుకున్నాము. సో జీడిపప్పు పేస్ట్ లేకపోతే మనం మామూలు వేరుశనగ పలుకుల పేస్ట్ కూడా మనం యాడ్ చేసినా చాలా బాగుంటుంది. ఓకే, సో అంటే ఎనీ 2 కాంబినేషన్స్ అయినా కూడా ట్రై చేయొచ్చు. 2 కాంబినేషన్స్ తో కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో మనకి అడిషనల్ గా కొంచెం ఎక్కువ కొద్దిగా రిచ్ గా కావాలి అనుకుంటే ఐదర్ ఇట్లా జీడిపప్పు లేదా వేరుశనగ పలుకులు ఇలాంటివి ఏమైనా, లేకపోతే మనం నువ్వుల పేస్ట్ ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో ఎండు కొబ్బరి పేస్ట్, ఓకే, అలాగే గసగసాల పేస్ట్, అలాగే జీడిపప్పు పేస్ట్ అండి. సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు అండి. సో ఈ మసాలాలు కొద్దిగా మనకు మగ్గితే మిగతా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే వెజిటబుల్స్ అన్ని ఇక్కడ మనం ఉడికించిన మిగతా వాడుతున్నాం కదా. సో ఇది ఒక్కటి మనకు రెడీ అయితే ఆల్మోస్ట్ మనకు డిష్ రెడీ అయిపోయినట్టు. ఓకే రాజు గారు, మీరు వేయించుతూనే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: కమలాపండు రసాన్ని ముఖానికి చేతులకు పట్టించి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో జీడిపప్పు వేసాం కాబట్టి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. ఓకే. సో ఆల్మోస్ట్ గ్రేవీ అంతా కూడా బాగా ఇట్లా దగ్గరకు వచ్చేసినట్టు అయింది కదా. ఎస్ అండి. సో ఇక్కడ టమాటో ముక్కలండి. ఓకే. సో ఈ మాత్రం పులుపు కొంచెం ఉంటే సరిపోతుంది.
సో అంటే దీనికి టమాటో ముక్కలు ఎట్లా ఇట్లా మగ్గినట్టు అవ్వాలా, లేకపోతే కొంచెం ఆ ముక్క అట్లా తెలుస్తున్నట్టు ఉంచుకుంటే బాగుంటుందా? సగం మగ్గితే సరిపోతుంది కొంచెం. ఓకే. అందుకే మసాలా మనకు అది వేగిన తర్వాత నేను యాడ్ చేశాను. సో ఈ స్టేజ్లో సో ఉడికించిన బీన్స్, ఓకే, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఓకే, సో బ్రోకోలీ, సో ఇవి కూడా కొంచెం ఉడికించాము. అలాగే బంగాళదుంప ముక్కలు ఇవి కూడా ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే. సో దీంట్లో కావాల్సితే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు, లేదా పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. వాటర్ ఏమైనా యాడ్ చేయగలుగుతారు? కొంచెం యాడ్ చేసుకున్నాను. సో గ్రీన్ పీస్ కానీ స్వీట్ కార్న్ కానీ, ఓకే, సో ఇలా మనకు నచ్చిన ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సీజనల్గా మనకు శనగలు దొరుకుతుంటాయి, పచ్చి శనగలు. సో అవి యాడ్ చేసుకున్న బాగుంటాయి. అలాగే కంది గింజలు కూడా దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు. సో పచ్చి కంది గింజలు, సో అవి కూడా యాడ్ చేసుకున్న ఒక డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. అంటే ఇట్లా వెజిటబుల్స్ కాంబినేషన్ ఒక వెరైటీ, అట్లా కావాలంటే అట్లాంటి గింజలన్నీ కలిపి ఒకలాగా చేసుకోవచ్చు. ఎస్, చాలా కలర్ఫుల్గా ఉంది. ఎస్. సో ఇప్పుడు దీంట్లో మసాలా అనుకున్నాం కదండి, ఓకే, కొద్దిగా ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి, ఓకే, కొద్దిగా కొత్తిమీర, నైస్. ఇప్పుడు ఆ మసాలా, యా, యాక్చువల్గా అంటే ఆ పేస్ట్లు కూడా బాగా వేగాయి కదా. అవునండి, మంచి ఆ మసాలా స్మెల్ అనేది బాగా వస్తుంది. సో దీంట్లో కావాల్సిన కొంచెం ఇంకొంచెం అంటే కమ్మగా రావాలి అనుకుంటే కస్తూరి మేతి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. సో ఇది రోటీలు కానీ పులావ్ లాంటి వాటికి ఇంకా చాలా బాగుంటుంది, అంటే కొంచెం మసాలా యాడ్ అయింది కదా. ఓకే, సో ఫైనల్గా ఇంకొద్దిగా కొత్తిమీర, ఓకే, మిక్స్డ్ వెజ్ మసాలా రెడీ అండి. నైస్. ఓకే, మరి మిక్స్డ్ వెజ్ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు వేసి కాస్త వేగాక ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, బ్రోకలీ, బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ మసాలా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. బాగుంది కదా, చాలా బాగుంది. గ్రేవీ టేస్ట్ బాగుంది. 3 రకాల పేస్ట్ వాడుకున్నాం కదా. అవునండి, నైస్. సో ఈజీగా చేసుకోవచ్చు చక్కగా. ఇలాంటిది ఏంటంటే అన్నిట్లోకి మల్టీపర్పస్ గా మనం వాడుకోవచ్చు. ఎస్. సో రైస్, రోటీ, బిర్యానీ అన్నిట్లో కూడా చాలా బాగుంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే గ్లిజరిన్ తీసుకుని దాంట్లో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు ముఖానికి అప్లై చేసుకుని ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మలినాలన్నీ తొలగిపోయి స్కిన్ ఆరోగ్యంగా తయారవుతుంది.
ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూశారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే వంటకు సంబంధించిన డీటెయిల్స్ ని మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం బాంబే శాండ్విచ్ తయారీ విధానం చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు, ఇప్పుడు బాంబే శాండ్విచ్. అవునండి. అంటే బాంబేలో కొన్ని డిషెస్ ఫేమస్, ఇప్పుడు ఇట్లా వడాపావ్ ఇలాంటివి. ఇలా బాంబే శాండ్విచ్ కూడా ఉందా? ఉందండి. సో అంటే శాండ్విచెస్ అంటే మనకు ఎక్కువగా వెస్ట్రన్ వెరైటీసే ఉన్నాయి కదా. సో ఇది కొంచెం మన లోకల్ దేశీ టచ్ తో చాలా బాగుంటుంది, కొంచెం చట్పటాగా వస్తుంది. ఓకే ఓకే. మరి బాంబే శాండ్విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాంబే శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, ఉడికించిన బంగాళదుంపలు 2, గ్రీన్ చట్నీ తగినంత, కీరా దోసకాయ 1, టొమాటో 1, ఉల్లిపాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా జనరల్గా మనం బ్రెడ్ స్లైస్కి ఏంటంటే స్టార్టింగ్లో బటర్ అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ గ్రీన్ చట్నీ అండి. సో జనరల్గా గ్రీన్ చట్నీ అది ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. ఎస్, ఐ మీన్ ఈ స్నాక్స్లో ఇట్లాంటి వాటిల్లో. అవునండి. సో గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలి ఇదివరకు రాజుగారు చాలాసార్లు చెప్పారండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసేసుకొని పచ్చివే గ్రైండ్ చేసేసుకుంటే అదే గ్రీన్ చట్నీ. సో ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది అనమాట. లేదంటే కొంచెం బ్లాక్ అవుతూ ఉంటుంది, కొద్దిగా అట్టు పెట్టుకోవాలి అంటే. సో కొంచెం పులుపు కావాలనుకుంటే నిమ్మరసం కానీ లేదా పెరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ గ్రీన్ చట్నీ జనరల్గా మనం ఎక్కువ చాట్ ఐటమ్స్కి వాడుతూ ఉంటాము. సో ఇప్పుడు ఈ బాంబే శాండ్విచ్కి ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఎందుకంటే మనకి ఆ బ్రెడ్కి అతుకుని ఉండే టేస్ట్ ఇంకా ఈ గ్రీన్ చట్నీయే. అంటే నార్త్ సైడ్ మనం ఎక్కువ చూస్తుంటాం, గ్రీన్ చట్నీ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో కాబట్టి ఇది కూడా అటువైపు డిషే కాబట్టి దీనికి కూడా ఇక్కడ గ్రీన్ చట్నీ ఉందన్నమాట. ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఉడికించిన బంగాళదుంపలు స్లైసెస్ లా చేసేసుకుంటున్నాం. ఓహో, బంగాళదుంప స్లైసెసా? ఎస్. బంగాళదుంప ఎప్పుడు స్నాక్స్ లో మెత్తగా మెరిపేసేసుకోవడం తప్పితే ముక్కలుగా అంటే తక్కువ వాడతాం కదా, చాలా తక్కువ. సో ఈ శాండ్విచ్ లో మనం అంటే లోపల ఫిల్లింగ్ కి ఇది కూడా ఇట్లా స్లైసెస్ లా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఏ స్నాక్ అయినా బంగాళదుంప లేకుండా అవ్వదన్నమాట దట్ సైడ్. సో ఇది కూడా అంటే చాలా మటుకు స్నాక్స్ లో ఇది బంగాళదుంప వాడుతూ ఉంటారు కదా. అదే అందుకే అంటున్నాను. అంటే మనం అసలు జనరల్గా మనం చేసుకునే శాండ్విచ్ కి బంగాళదుంప అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా. ఓన్లీ క్యారెట్, ఇట్లా కీరా, ఇవే ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఓకే. సో దీనిపైన కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారం, కొంచెం స్పైసీగా కావాల్సి ఇక్కడ కొంచెం మనం కారపొడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. చట్పటా అన్నాను కదండి, చాట్ మసాలా. ఈ బాంబే శాండ్విచ్ హైదరాబాద్ లో దొరుకుతుంది రాజు గారు? కొన్ని ప్లేసెస్ లో దొరుకుతుంది. ఆయన కొనుక్కోవడం ఎందుకు, ఇప్పుడు హాయిగా మేము చూపిస్తున్నాం కాబట్టి అందరూ ఇళ్లలోనే చేసేసుకోవచ్చు, ప్రతి బాంబే దాకా వెళ్ళే పనే లేదు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు వెజిటేబుల్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి. సో టొమాటో, ఓకే. సో ఇవన్నీ నేను కట్ చేసి పెట్టేస్తానండి, ఒకేసారి అన్ని అరేంజ్ చేసుకుందాం. ఓకే. సో ఉల్లిపాయ అలాగే కీరా కూడా సో ముందు స్లైసెస్ లా చేసుకొని ఒకేసారి అరేంజ్ చేసేసుకుందాం. ఓకే. మనం ఎన్ని శాండ్విచెస్ అయితే చేసుకోవాలనుకున్నామో దానికి తగ్గట్టుగా అన్ని వెజిటబుల్స్ అవి ముందు కట్ చేసి పెట్టేసుకుంటే ఒకసారి అరేంజ్ చేసుకుని హ్యాపీగా మనము లైన్ చేయొచ్చు. సో కీరా కూడా స్లైసెస్ రాజు గారు? అవునండి. సో చొక్క తీసేసి పీల్ తీసేస్తున్నారు. పీల్ చేసి నేను అప్పుడు స్లైసెస్ కట్ చేస్తాను. ఓకే ఓకే. సో మీరు అది కట్ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. షుగర్ వ్యాధితో బాధపడే వారికి దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ధనియాల రసాన్ని రోజు 2 పూట్ల తాగుతూ ఉండాలి.
ఇలా చేయడం వలన దాహం కంట్రోల్ అవుతుంది. ఓకే, సో చిట్కా చూసారు కదా అండ్ ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ కూడా కట్ చేసేసారు రాజు గారు. సో రెడీ అయిపోయాయండి. సో ఇప్పుడు అరేంజ్ చేసుకుందాం. సో ముందుగా టొమాటో అండి. సో దాని తర్వాత ఉల్లిపాయలు, జనరల్గా ఆనియన్స్ కూడా వేసుకోము మనం. సో ఇక్కడ ఉంటాయి కాకపోతే ఈ టేస్ట్ మనందరికీ నచ్చుతాయి కాబట్టి ఇది బాగుంటుంది. సో అలాగే కీరా అండి. ఇది కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా కీరా, క్యారెట్ ఇలాంటివి ఉంటాయి అండ్ ఉల్లిపాయ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఘాటు ఉంటుంది. సో కొంచెం మధ్య మధ్యలో అలా తగులుతుంటే ఆ కారం తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఒకవైపు పెట్టేసుకున్నాం కదండి. సో దీంతో క్లోజ్ చేసేస్తున్నాం. సో వీటిపైన మామూలుగా ఇక్కడ వెన్నతో కాకుండా నేను నేతితో ఇచ్చేస్తున్నాను అండి. నెయ్యి అప్లై చేస్తున్నాను. అవునండి, సో గ్రిల్ చేస్తున్నాను. ఓ, అంటే దానికి మామూలుగా నెయ్యి రాస్తారా? లేదు, మనం వెన్న అయినా చేసుకోవచ్చు, మన చాయిస్. ఓకే ఓకే. సో కొంచెం దేశీ టచ్ కదా, సో ఇలా నెయ్యితో కొంచెం బాగుంది. సో వెన్న ఆర్ నెయ్యి మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది, ఎందుకంటే రెండు కూడా మన ఇండియన్ టేస్ట్లే కాబట్టి నో ప్రాబ్లం. బ్రెడ్ మనం ముందు టోస్ట్ చేసుకొని ఇది ఫిల్ చేసుకోకూడదా రాజు గారు? సో అక్కడ కొంచెం వేడి కూడా అప్లై అవుతుంది కదండి. సో ఆ వెజిటేబుల్స్ అప్పుడు ఆ టేస్ట్ అనేది బ్రెడ్లో కూడా బాగా కొంచెం మిక్స్ అవుతుంది. సో ఆ మెథడ్ కొంచెం బాగుంది. ఓ, ఇప్పుడు వెజిటేబుల్స్ పెట్టిన తర్వాత గ్రిల్ చేసుకోవటం వల్ల అవి కొద్దిగా ఇదవుతుంది కాబట్టి అలా బాగుంటుంది. అలా బాగుంటుంది పచ్చి వాటికంటే. ఎస్ అండి. ఓకే, సో ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసి పెట్టాను గ్రిల్. సో ఇది గ్రిల్ కావడానికి ఒక 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుందండి. సో కాసేపు వెయిట్ చేద్దాం. సో రెడీ అయిపోయిందేమో చూసేద్దామా? ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి మనం. ఓకే, సో ఇది కాసేపు పక్కన పెట్టేసి కార్వింగ్ చూసేద్దాం. ఓకే. ఏం చూపిస్తున్నారు ఈరోజు మాకు? యాపిల్తో స్లైసెస్లా కట్ చేసి ఒక ఫ్లవర్లో మనం అరేంజ్ చేసుకున్నాం. ఓకే, ఓకే. ఓ సన్న సన్న స్లైసెస్ కాదా? సన్న సన్నగానే వస్తాయండి. సో ఆ తర్వాత మళ్ళీ మనం లోపల ఉన్న గుజ్జు తీసేస్తాం. గుజ్జు తీసేస్తాం అంటే ఫ్రూట్ తీసేస్తాను. సో ఎక్కువగా మనకు ఆ స్కిన్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ. అవునా? సో ఇలా నిలబెడతాను నేను. ఆ టైంలో మనకి ఇది కొంచెం అడ్డు వస్తుంది. ఆ ఫ్రూట్ అంతా చక్కగా గిన్నెలో పెట్టండి రాజు గారు, వేస్ట్ చేయకూడదు మనం యాపిల్. ఓకే, సో ఇలా వస్తుంది. పడుకోబెట్టాలి. ఎస్ అండి. ఓకే, ఓ నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఇలా వస్తాయి. సో ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఓకే ఓకే. సో మధ్యలో టొమాటో పెడుతున్నానండి. సో ఇలా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి. స్టెమ్లా వచ్చేసి కీరా తీసుకుంటున్నాను. ఓకే, సో ప్లేట్ ఇస్తారా? ఇది కూడా కట్ చేసేసుకుందామా? కట్ చేసేసుకున్నాం అండి. సో పీసెస్ కొంచెం ఇలా పక్కన పెట్టేసి అంటే ఇది కంపల్సరీ గ్రిల్ చేసుకోవాలా రాజు గారు? సో డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు అండి. పచ్చి ఇది అలా పచ్చి తీసుకోవచ్చు. అంటే మనం గ్రీన్ చట్నీ అలాగే వాడుతూ ఉంటాం కదా,
సో అలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా మనం గ్రిల్ చేసి తీసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది దీంట్లో. ఓకే, చివరిగా టొమాటో అండి. బాంబే శాండ్విచ్ రెడీ అండి. సో చక్కగా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేయచ్చు, Yes ఏది అండి. మిగిల్చక్కర్లా. అవును. వావ్, చూసారు కదండి చక్కగా బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి బాంబే శాండ్విచ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ శాండ్విచ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాంబే శాండ్విచ్ తయారు చేసే విధానం: ముందుగా బ్రెడ్ స్లైస్ లకు ఒకవైపు గ్రీన్ చట్నీ రాసి ఉంచాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై ఉడికించిన బంగాళదుంప స్లైస్ నుంచి పైనుండి ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లుకోవాలి. వీటిపై టొమాటో స్లైస్లు, ఉల్లిపాయ స్లైస్లు, కీరా దోస స్లైస్లు ఉంచి మరొక బ్రెడ్ తో మూసివేయాలి. ఈ బ్రెడ్ లకి నెయ్యి రాసి గ్రిల్ చేసుకుంటే బాంబే శాండ్విచ్ రెడీ. ఓకే అండి, మరి బాంబే శాండ్విచ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. బాగుంది, క్రంచీ క్రంచీగా. సో జనరల్గా గ్రీన్ చట్నీ మనం స్నాక్స్ కి తింటాం కదా, అంటే మామూలుగా ఫ్రైస్ కానీ లేదా ఇలా చాట్ ఐటమ్స్ కి ఎక్కువగా సమోసా అంటే నంచుకొని తింటూ ఉంటాం కానీ, సో ఇలా శాండ్విచ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో కీరా, ఆ బంగాళదుంప, ఆ టొమాటో ఫ్లేవర్, ఎస్, కొంచెం చాట్ మసాలా కూడా వేసాం, చట్పటా కూడా చాలా బాగుంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చక్కగా బాంబే శాండ్విచ్ అక్కడ దాకా వెళ్ళలేకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చు. సో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. చర్మంపై బాగా జిడ్డు పేరుకుని నల్లగా అయినట్లయితే బంగాళదుంపని సగానికి కోసి నల్లబడిన చోట రుద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన జిడ్డంతా తొలగిపోయి స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? ఉప్పల్ల నిర్మల. నిర్మల గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ అండి. దిల్సుఖ్ నగర్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? కిరణ్ మై. మీరు ఎక్కడి నుంచి? దిల్సుఖ్ నగర్. సేమ్ ప్లేస్. సో పరిచయం ఉంది ఇద్దరికి. ఫ్రెండ్సా? ఫ్రెండ్. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? మంచి టేస్టీ వెరైటీస్ బాగా చేస్తూ ఉంటారా? ఓకే, సో చూద్దాం మరి ఈరోజు మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఇది ఇలా చూస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదా? ఏమనిపిస్తుంది? బిట్టుగా కర్డ్ అనిపిస్తుందా? అదైతే అంత లావుగా పొడవుగా అంత పొడుగ్గా లేదు కదా, అందుకే. ఇది చిన్నగా ఇది చిన్నగా ఉందా? ఓకే, సో చక్కగా లేత సొరకాయ అనమాట. ఇది ఈ రోజు మనం వీళ్ళకి ఇస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్. సో సొరకాయ అంటే చేస్తూ ఉంటారా రెగ్యులర్గా? చేస్తుంటాం. ఇష్టమేనా మీ ఇంట్లో అందరికీ కూడా? పర్వాలేదా? అదే మీరు అన్న ఊలోనే నాకు అర్థమైంది. సో సొరకాయ, బీరకాయ, పొట్లకాయ ఇట్లాంటివన్నీ పిల్లలు పెద్దగా లైక్ చేయరు, కాకపోతే చాలా మంచిది ఆరోగ్యానికి. వాటర్ వెజిటేబుల్స్ టేస్టీగా ఉంటాయి. సో చక్కగా మీ ఇద్దరు ఆలోచించండి సొరకాయతో ఏం చేయొచ్చు టేస్టీగా. నేను టైం ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరైతే రెసిపీ పేరు చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఇది ఎందుకు అనుకుంటున్నారా? అంటే ఇద్దరు కొట్టుకోకుండా నేను ఫస్ట్ చేస్తా అని చెప్పి అనమాట. సో టైం డిసైడ్ చేస్తుంది. ఓకేనా? ఓకే, సో ఇది ఆన్ అయిపోయింది. మీ ఇద్దరు ఆలోచించండి. సొరకాయతో ఏం చేస్తారు? సొరకాయ అంటు పులుసు అండి. సొరకాయ అంటు పులుసు. ఓకే, పులుసులు అవి సొరకాయతో బాగా పెట్టుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో మీరు ఎలాగ అంటు పులుసు చేస్తారా? అవును. ఓకే ఓకే, మరి సొరకాయ అంటు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ అంటు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 3, బెల్లం కొద్దిగా, చింతపండు గుజ్జు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. నిర్మలా గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ముందు. ఓకే, ఆయిల్ కొంచెం వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. వేయండి.
మిరపకాయలు అవి కదా ఇవి రెండు కలిపి వేయాలండి. ఫస్ట్ ఎండు మిరపకాయలు వేసి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేయాలి. అవేమి ఎగరో. నెక్స్ట్ పచ్చి వేయాలి. ఇవి ఎగురుతాయి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. పులుసులో అల్లం పేస్టా? కొంచెం స్మెల్ కొరకు బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి వేసాక ఉల్లిపాయలు వేయాలి కొంచెం. ఓకే. దీని తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. వేయండి. సో ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి మనకు. ఓకే. మూత పెట్టేద్దామండి. పసుపు వేసి మూత పెట్టేద్దాం. వేయండి. ఓకేనా? ఓకే. సో ఈ ముక్కలు ఉడికిన తర్వాత నెక్స్ట్ మనము చింతపండు నానబెట్టుకుందండి. అది పులుసు విసుకోవాలి గుజ్జులాగా చిక్కగా. ఇది చేసిన ఇప్పుడే చింతపండు నానబెట్టి పిసికి పెట్టి. సో ఇది రెడీగా ఉందిగా మనకి. గుజ్జు లాగా చేసి పెట్టిన ఆ ముక్కలు ఉడికేదంటే ఇది పోసేయాలి అందులో. ఇప్పుడు కాదు కదా? కాదు, ఉడకాలి కొంచెం. వెయిట్ చేద్దాం. సో మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి? 3 yearsగా. 3 years గానా? రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా? కిట్టి పార్టీస్ ఉంటాయి మాకు. కిట్టి పార్టీస్ ఉంటాయా? ఒకే కాలనీ. సో ఎవ్రీ మంత్ మీట్ అవుతూ ఉంటారు అన్నమాట. ఎవ్రీ మంత్ 3-4 టైమ్స్ కిట్టీస్ ఉంటాయి. నేను మంత్ లో ఒకటే కదా, ఒకసారే కదా? కాదా, అంటే 2-3 ఉంటాయి కదా. 2-3 కిట్టీస్. అన్నిట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్. అది మంచి టైం పాస్ కదా. అందరు వస్తారు, బోల్డని వంటలు ఉంటాయి, బాగా తినొచ్చు, ఆడుకోవచ్చు, బోల్డని కబుర్లు చెప్పుకోవచ్చు. ఓహో, సో మీ ఇద్దరు అలా ఫ్రెండ్స్ అయ్యారా ఏంటి? కొంపతీసి కిట్టీలో ఫ్రెండ్స్ కాదు, బట్ మా ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళు కొద్దిగా. అట్లా ఫ్రెండ్స్ అయ్యారా? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. పేరేంటి? సత్యనారాయణ. పిల్లలు ఉన్నారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఏం చదువుతున్నారు? అమ్మాయిది మ్యారేజ్ అయ్యి 2 months అవుతుంది. ఓ, మ్యారేజ్ అయిపోయిందా? అబ్బాయి యుఎస్ లో ఎంఎస్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరికి హాయ్ చెప్పండి ఒకసారి. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? కావ్య కౌశిక్. కావ్య కౌశిక్, మీ ఇద్దరికి హాయ్. ప్రహస్తు మా అల్లుడు. అల్లుడు మర్చిపోతే మళ్ళీ ప్రహస్తు. నిర్మల గారు అల్లుడికి కూడా నా తరఫు నుంచి హాయ్. సో చూద్దామా ఇది? మీ అమ్మాయికి వంటలన్నీ నేర్పించి పంపించారా? నేర్పించానండి. కొన్ని నేర్పించారా? కొన్ని గూగుల్లో ఏదో చూస్తుంటే. ఓకే, వేద్దామా ఇప్పుడు? ఉడికిపోయింది. ఉడికిందండి, వేసేద్దాం, పులుసు పోసేద్దాం. ఎందుకు హాయిగా అవి ఇవి చక్కగా రోజు ఈటీవీ పెట్టుకొని చూడమనండి. అంటే ఇప్పుడు ఎలాగో వెళ్ళిన కొత్తలో జాబ్ చేయరు కదా. తను వెళ్ళేటప్పుడు నేను చెప్పానండి, అభిరుచి చూడు, రోజు అన్ని వంటలు నేర్చుకుంటావు. అభిరుచి వచ్చింది కదా. అవును, 24 hours అభిరుచి కూడా వచ్చింది. కొంచెం ఇందులో సాల్ట్ వేయాలండి. కొంచెం బెల్లం వేయాలి. కొంచెం ధనియా పౌడర్. సో ఇంక ఇందులో ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం దగ్గరికే ఉంటుంది. ఇది అన్నములకు చాలా బాగుంటది అండి, రైస్లకు. ఓకే, బాగుంటది. ఓకేనా? ఇది దింపే ముందు బాగా దగ్గరికి ఉడికిన తర్వాత నువ్వుల పొడి వేసేయాలి అందులో. ఓకే, సో నువ్వుల పొడి. నువ్వుల పొడి చిక్కబడుతుంది ఇది మంచిగా వేసి. సో ఉప్పు కారం అంతా ఇందాక సరిపోతుందా? సరిపోతుంది. ఉప్పు వేసారా అసలు మీరు? వేసారా? నాకు గుర్తులేదు, అందుకని అడిగా. వేసాను. ఓకేనా? దించొచ్చా? ఇంకా దించొచ్చు. వేసేసేయండి. ఓకేనా?
ఓకే అండి, మరి సొరకాయ అంటుపులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ అంటుపులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, బెల్లం, ధనియాల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సొరకాయ అంటుపులుసు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నట్లయితే నీళ్లను బాగా మరిగించి ఆ నీళ్లలో కొద్దిగా అల్లం రసం, కొద్దిగా తేనె కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేస్తూ ఉన్నట్లయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంట్రోల్లో ఉంటుంది. ఓకే అండి, మరి సొరకాయతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో కిరణ్ మై గారు రెడీయా? మీరు మీరేం చేస్తారు సొరకాయతో? సొరకాయ పన్నీర్ ఫ్రై. సొరకాయ పన్నీర్ ఫ్రై. ఓకే, మరి సొరకాయ పన్నీర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ పన్నీర్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, కిరణ్ మై గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు, నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయ, ఓకే, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఓకే, నెక్స్ట్ ఆనియన్, ఉల్లిపాయలు, టర్మరిక్ వేయాలి. ఓకే, ఇది మగ్గిన తర్వాత మనం సొరకాయ తురిమి పెట్టుకున్నాం కదా, సో సొరకాయ తురుములా వాడుతున్నారా? సొరకాయ తురుములా వాడుతున్నాను. త్వరగా ఫ్రై లాగా అవ్వాలి కదా, అవును. అది ఇది ముక్కలు లేట్ అయిపోతుందని. ఓకే, సో ఇలా అయితే బాగా అట్లా కలిసిపోయినట్టు అలా ఏం అవ్వదా? లేదు, పన్నీరు ఇది ఓకే, అంటే ఒకే కూరలాగా అనిపిస్తుంది కదా, కలిసిపోతుంది పన్నీర్ సపరేట్ గా కాకుండా. ఓకే ఓకే, అందుకోసమని ఇలా తురిమి వేస్తున్నాను. ఇవన్నీ ఏమన్నా మీ కిట్టీలో రెసిపీస్ అండి? అంటే కిట్టి పార్టీస్ జనరల్ గా చాలా వెరైటీ వంటలన్నీ వండుతూ ఉంటారు కదా. అంటే ఇది ఇంతకు ముందు నేను ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఇది ఓన్ గా ట్రై చేశారా? అందరికి ఇంట్లో పిల్లలకి అది నచ్చింది. పన్నీర్ యాడ్ చేసాం కాబట్టి దీనిలో పిల్లలకి ఇష్టం కదా పన్నీర్ అంటే. అవును, అందుకని చెప్పేసి ఇది ఇలా ట్రై చేశాను నేను. ఓహో, అంటే సొరకాయ తినట్లేదని చెప్పి ఇలా ట్రై చేశాను. ఇలా అయితే సక్సెస్ అయింది వంట. అవును, ఈ పద్ధతి ఏదో బాగుంటుంది కదా, అంటే తిననివి చక్కగా ఇట్లా తురిమేసో లేదంటే స్టఫ్ చేసేసో దేంట్లోనైతే ముక్కలుగా చేస్తే మళ్ళీ గుర్తుపట్టేస్తారు కదా. ఇదంటే కొద్దిగా గుర్తుపట్టరు అంటారు. తెలియని వాళ్ళైతే గుర్తుపట్టరు. పిల్లలు కదా మేడం, అన్ని తెలియదు కదా. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఒక పాప ఒక బాబు. పాప జేఎన్టీలో యానిమేషన్ చేస్తుంది, 3rd ఇయర్. అంత పెద్ద పిల్లలకు తెలియదా ఏమిటి సొరకాయ బీరకాయ? మీరు మరీ చెప్తారు. ఇంట్లో వంట చేస్తేనే కదా తెలిసేది. ఇంట్లో తింటున్నా తెలుస్తుంది. ఏం తెలియదు మేడం. తెలీదు అంటారా? ఏం తెలియదు. నేను ఒప్పుకోని ఈ విషయం. కానీ అంటే మా పాపకి తెలియదు అని చెప్తున్నాను. అదే, కొంచెం సొరకాయ త్వరగా ఫ్రై అయిపోతుంది కదా, మనం తురిమి పెట్టాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇంకా దీనిలో వేరే కారం ఏం అవసరం లేదు. పన్నీరు కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా తక్కువగానే పడుతుంది. మరి తక్కువ అయితే చూసుకోండి, మళ్ళీ అసలే కాంపిటీషన్ ఇది. అంటే మరి ఎక్కువైపోతే కారం ఎక్కువైపోతుంది. అంటే ఇప్పుడు మరి నేను ఏమన్నా వేయకూడదు అని నేను గుర్తు చేస్తున్నాను మీకు. అంటే జస్ట్ ఇట్లా ఈ ఉప్పులు కారాల దగ్గర కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి కదా. అవును, అందుకని అంటే బేసిక్గా ఇంట్లో మనం తినే అలవాటుకి. మా ఇంట్లో అయితే మేము కారం అది తక్కువగానే తింటాము. బట్ దాని ప్రకారంగా నేను యూజ్ చేశాను. అదే అందుకే గుర్తు చేశాను మీరు వేసింది చూసి. తర్వాత కొద్దిగా కొరియాండర్ పౌడర్,
కొద్దిగా సరిపోతుంది. కొంచెం ధనియాల పొడి. ధనియాల పొడి. మీరేమైనా వర్కింగ్ అండి? లేదు లేదా? లేదా, హౌస్ వైఫ్. అది మీ యాక్టివిటీస్ ఏవో ఉన్నాయి కదా, అవి వాటిలో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు నారాయణ కాలేజ్లో వర్క్ చేస్తారు మేడం. పేరు? నాగేశ్వరరావు. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ ఇంక ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత డైరెక్ట్ పన్నీర్ యాడ్ చేసుకోవడమే, అయిపోతుంది. ఓకే. కారపొడి పెట్టుకున్నారు, దీనికి అక్కర్లేదా? దీనికి అవసరం లేదు మేడం. ఓకే. ఇది ఈ కలర్ అయితేనే సరిపోతుంది, కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది కదా. సొరకాయ మగ్గిపోయింది, మనం పన్నీర్ తురుము వేసేసుకుందాం. ఈ పన్నీర్ కూడా నేను ఇంట్లో మేడ్ చేసింది. ఓకే, మీరు ఇంట్లోనే పన్నీర్ రెడీ చేస్తుంటారు? ఓకే. సో ఫ్రెష్గా చేసేసుకోవచ్చు కావాలనుకున్నప్పుడు. అవును. సో కొంచెం పన్నీర్ ఫ్రై అయితే సరిపోతుందా? అంతే మేడం. ఓకే. ఓకేనా? ఓకే. మనం దానిపైన కొత్తిమీర కానీ కొద్దిగా పుదీనా. ఓకే. చపాతీ లాంటి వాటిలో బాగుంటుంది కదా? చపాతీలోకి బాగుంటుంది మేడం. కొంచెం బిర్యానీలోకి వాటిలో కూడా పన్నీర్ ఇష్టపడతారు కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారు. ఓకే. ఇది కార్వింగ్, అది మా అమ్మాయి చేసింది. ఓ, బాగా చేసింది. ఓకే. సో రెడీ సొరకాయ పన్నీర్ ఫ్రై. ఓకే, మరి సొరకాయ పన్నీర్ ఫ్రై కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ పన్నీర్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో సొరకాయ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, పన్నీర్ తురుము వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సొరకాయ పన్నీర్ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి సరుకైతే 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి కదా, ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? ఇదేమో అంటు పులుసు, ఇక్కడేమో ఫ్రై పన్నీర్ కాంబినేషన్. ఫ్రై చూద్దామండి. బాగుంది, వెరైటీగా. సో ఇప్పుడు అంటు పులుసు టేస్ట్ చూద్దామా? ఓకే. సో రాజుగారు ఎలా ఉన్నాయి రెండు? సో రెండు కూడా బాగున్నాయండి డిష్లు. సో ఇలా 2 రకాలు కూడా మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. రెంట్లోకి బెటర్గా పన్నీర్ కాంబినేషన్లో చేసింది కొంచెం బాగుంది. ఓకే. ఓకే. సో ఇది కొంచెం దీంట్లో నువ్వుల పొడి కొంచెం తగ్గించేసేయచ్చు, చింతపండు కూడా తగ్గించు. సో పులుపు కొంచెం ఎక్కువైంది, కొంచెం నువ్వుల పొడి కూడా కొంచెం ఎక్కువైంది. సో ఈ రెండు కొంచెం తగ్గించేసుకుంటే అది కూడా మంచి టేస్టీగా వస్తుంది. సో ఈరోజు కిరణ్ మై గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి. సో కిరణ్ మై గారు కంగ్రాట్స్ అండి, బాగుంది టేస్టీగా మీ ఐడియా. సో మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్. సో నిర్మలా గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి చూసారు కదా సొరకాయ వాళ్ళు ఊరించే వంటల్ని ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పల్లీలు వేయించి పొడి చేసి ఆ పొడిని కారపొడిలో కలుపుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఎప్పుడైనా మనం ఇడ్లీ, దోశ తినేటప్పుడు చట్నీ లేనట్లయితే ఈ పొడిని వేసుకుని తిన్నట్లయితే మంచి టేస్టీగా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన మిక్స్డ్ వెజిటబుల్ మసాలాలోని పోషకులు ఏంటంటే తెలుసుకుందాం. క్యారెట్, బీన్స్, బంగాళదుంపలు, కాలీఫ్లవర్. ఓకే, యూజువల్ గా మనం ట్రై చేసేవే, కానీ ఇందులో బ్రాకోలీ ఉందండి. బ్రాకోలీతో పాటు కొబ్బరి పేస్ట్, కాజు పేస్ట్. బ్రాకోలీలోని స్పెషాలిటీ ఏంటి, విశేషం ఏంటి?
చూడటానికి కాలీఫ్లవర్ లాగే ఉంటుంది కదా, కానీ బ్రాకోలీలోని ఫ్లారెట్స్ చాలా మంచివండి. ఎందుకంటే కొన్ని రకమైన ఆహార పదార్థాలు మెటబాలిక్ రేట్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి. అంటే అరుగుదల కెపాసిటీ. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే మనం తీసుకున్న ఆహారం కరెక్ట్గా అరగడానికి, అవి మ్యాక్సిమం మనకు బాడీలో చేరడానికి ఉపయోగపడేదే మెటబాలిక్ రేట్. మెటబాలిక్ రేట్ అనేది తక్కువ ఉందనుకోండి, మనం తిన్నప్పటికి కూడా ఆ బెనిఫిట్స్ ఏం మనకు పెద్దగా దొరకకపోవచ్చు. కాబట్టి ఈ మెటబాలిక్ బూస్టర్స్ కానీ ఎన్హాన్సర్స్ కానీ అప్పుడప్పుడు డైట్లో వాడటం మంచిది. బ్రాకలీ మన వెజిటబుల్ కాదు, వెస్టర్న్ వెజిటబుల్ అయినప్పటికీ కూడా ఎప్పుడైనా ఇలా వాడుకుంటే మన వెజిటబుల్స్తో పాటుగా మనకు ఆ బెనిఫిట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా మెటబాలిక్ బూస్టర్స్ మన డైట్లో కూడా ఉన్నాయండి, మన ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. బట్ బ్రాకలీ ట్రై చేయొచ్చు. అంటే అది ఒక్కటే ట్రై చేయాలని కూడా కాదు, కానీ ఉంది కదా, దట్ బెనిఫిట్ ఇస్ దేర్, దాన్ని మనం ఉపయోగించుకోవడం బాగుంటుంది. బట్ కొబ్బరి పేస్ట్, కాజు పేస్ట్ రెండు కూడా నాట్ రిక్వైర్డ్ అండి. కాజు అనేది వంటకాల్లో మినిమైజ్ చేస్తే చాలు. ఓన్లీ డ్యూరింగ్ ఫెస్టివల్ టైమ్స్, పార్టీ టైమ్స్, ఇంటికి భోజనానికి ఎవరినైనా పిలుస్తున్నాం, అలాంటప్పుడు మనం క్యాలరీ గురించి పెద్దగా పట్టించుకోము కదా, ఆ టైంలో వాడుకోవచ్చు. కానీ రోజువారీగా అనవసరంగా మనం ఏది కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు అనుకున్నప్పుడు అప్పుడు కాజు లిమిట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో బాంబే శాండ్విచ్ అంటే బ్రెడ్, బంగాళదుంపలు, గ్రీన్ చట్నీ, కుకుంబ. బంగాళదుంపలు కూడా సీజనల్ ఫుడ్ అండి, మనకు ఈ సీజన్లో బాగా ఉపయోగపడే ఫుడ్. ఎందుకంటే అందులో ఉన్న స్టార్చ్ ఒక రకమైన స్టార్చ్, దాని పేరు రెసిస్టెంట్ స్టార్చ్. అదేం చేస్తుందంటే మనకు ఆ ఎనర్జీ బర్స్ట్స్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. సో బ్రెడ్, ఎలాంటి బ్రెడ్ తీసుకోవాలి? బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే బెస్ట్. సో బాంబే శాండ్విచ్ కూడా ఇట్స్ ఎ వెరీ వెరైటీ అండ్ యూనిక్ రెసిపీ అండి, నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. ఊరించే వంటలో మీరు సొరకాయని ఎలా యూస్ చేసుకుంటే మనకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది ఉంటుంది అనేది మనం చూసాం. యాక్చువల్లీ సొరకాయ పన్నీర్ ఫ్రై, సొరకాయ అంటు పులుసు. సొరకాయ పన్నీర్ ఫ్రైలో సొరకాయ అండ్ పన్నీర్. ఇప్పుడు మనకు సొరకాయ 100 గ్రామ్స్లో 10 జస్ట్ 10 క్యాలరీసే. వాటర్లో 0 క్యాలరీస్ ఉంటాయి. అంటే ఎంత నీళ్లు తాగినా మనకు దాని ద్వారా క్యాలరీస్ అనేవి రావు. దాని తర్వాత క్యాలరీస్ తక్కువగా ఉన్నవి ఈ సొరకాయ లాంటి ఐటమ్సే. 10 అనేది ఇట్స్ హార్డ్లీ ఆ నంబర్ కదండి. మనం 300 గ్రామ్స్ తిన్నాం అనుకోండి, అర కేజీ తింటే కూడా 50 క్యాలరీసే. సో పన్నీర్ ఎట్లా? పన్నీర్ మనకు 100 గ్రామ్స్ అనేది 345 క్యాలరీస్ వరకు రావచ్చు. సో పన్నీర్ తోటి బెస్ట్ కాంబినేషన్ ఏంటి? ఇలా లో క్యాలరీ వెజిటబులే. అన్ఫార్చునేట్గా మనం పన్నీర్ని బంగాళదుంపలతో అలా ట్రై చేస్తూ ఉంటాం. అప్పుడే మనకు అది అగైన్ డబుల్ డోస్ ఆఫ్ క్యాలరీస్ అయిపోతూ ఉంటుంది. సేమ్ ప్రిన్సిపల్ మనకు సొరకాయ అంటు పులుసులో కూడా ఉంది. సొరకాయ, నువ్వులు ఉన్నాయి కాబట్టి అక్కడ మనకు ఈ పన్నీర్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో ఇంచుమించు అలా ఉంటుంది. చింతపండు, బెల్లము. ఇప్పుడు సొరకాయ పన్నీర్ అండ్ సొరకాయ అంటు పులుసు రెండు కూడా సీజనల్ ఫుడే. పన్నీర్ కూడా మనకు హీట్ ప్రొడ్యూసింగ్ అండి. ఈ ఎన్వైరన్మెంట్లో మనం మన బాడీ టెంపరేచర్స్ని మెయింటైన్ చేసుకోవాలి ఈ వాతావరణంలో అనుకున్నప్పుడు ఇలాంటి ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, కొంచెం తట్టుకోగలుగుతాం, హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనమాట బాడీకి. సో సొరకాయ పన్నీర్ ఫ్రై, సొరకాయ అంటు పులుసు, బోత్ అగైన్ ఇట్స్ సీజనల్ ఫుడ్. చాలా లక్కీ కదండి ఇలాంటి రెసిపీస్ చూసినప్పుడు. సీజన్ తగినట్టుగా మనం కూడా ట్రై చేసుకోవచ్చు. అలాగే బాంబే శాండ్విచ్ బాగుందండి. వీక్లీ వన్స్ మనం డెఫినెట్గా బ్రెడ్ అనేది ట్రై చేసుకోవచ్చు. అది కూడా ఇలా వెజిటబుల్స్తో ట్రై చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. సో మీరు చూసిన 4 రెసిపీస్ కూడా వాళ్ళు బాగున్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. పూరించాండి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అండి? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి, మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోవచ్చు. రాజు గారు ఈరోజు 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే. సో బాంబే శాండ్విచ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, కొంచెం దేశీ టచ్, యా మంచి అంటే ఫిల్లింగ్ ఐటమ్ లా కూడా ఉంది. అవునండి. సో చాలా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.